ఈరోజు మనం 2024 మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీ డిస్కస్ చేద్దాం. అదే గోళం మూవీ. అయితే ఈ మూవీకి గోళం అనే టైటిల్ ఎందుకు పెట్టారో మూవీ ఎండింగ్లో తెలుస్తుంది. మూవీ అయితే మాత్రం మంచి మంచి ట్విస్ట్లతో చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పోలీస్ ఆఫీసర్ సందీప్ తన ఫ్లాట్కి వచ్చి రిలాక్స్ అవుతూ వెంటనే తన టీంలోని ఆఫీసర్కి కాల్ చేసి అటాక్లో అనూప్కి గాయం అయింది, అనూప్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి తను రిలాక్స్ అవుతాడు. ఆ తర్వాత రోజు వీటెక్ అనే కంపెనీలో వర్క్ చేసే 15 మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఎప్పటిలానే కంపెనీకి చేరుకొని ఆఫీస్లో బాస్ లేకపోవడంతో సరదాగా మాటలు చెప్పుకుంటూ స్నాక్స్ తింటూ చాలా కూల్గా వర్క్ చేస్తూ ఉంటారు. అరవింద్ అనే ఒక కాంట్రాక్ట్ ఫ్రీలాన్స్ వర్కర్ కూడా ఆఫీస్కి వచ్చి కంపెనీ బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా అందరూ కూడా చాలా రిలాక్స్గా ఉండగా సీసీటీవీలో బాస్ రావడం చూసిన మీరా మిగిలిన అందరికీ కూడా సిగ్నల్స్ ఇవ్వడంతో బాస్ వచ్చే టైంకి అందరూ కూడా సైలెంట్ అయిపోయి చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటారు. అదే టైంలో జాన్ ఆఫీస్లోకి వచ్చి అందరినీ చూసి వెంటనే తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి రిసెప్షనిస్ట్ మీరాని పిలిచి బయట కూర్చొని వెయిట్ చేస్తుంది ఎవరు అని అంటాడు. ఆ మాటలు విన్న మీరా బయట వెయిట్ చేస్తున్నది అరవింద్ అనే ఒక ఫ్రీలాన్స్ వర్కర్, ఒక ప్రాజెక్ట్లో అవసరం అని పిలిచాము. అది విన్న జాన్ మాత్రం వర్క్ని టైంకి చేయలేక లేట్ అయ్యింది అని సాకులు చెప్పడం కరెక్ట్ కాదు అని అంటారు. సరిగ్గా అదే టైంలో తన సైకిల్లో లేట్గా ఆఫీస్కి వచ్చిన బిబిన్కి ఒక ఫోన్ కాల్ రావడంతో పార్కింగ్ ఏరియాలోనే ఫోన్ మాట్లాడి ఆఫీస్లోకి వెళ్తాడు. ఆ వెంటనే మీరా ఆఫీస్లోని రాజీవ్ అనే ఒక సీనియర్ ఎంప్లాయీని చూసి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతుంది, నువ్వు కూడా ఆ మీటింగ్లో ఉంటే మంచిది అని చెప్పడంతో రాజీవ్ మరొక ఇద్దరితో కలిసి ఆ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్లో కూర్చుంటాడు. కొద్దిసేపటి తర్వాత మీటింగ్ హాల్లో ఉన్న రాజీవ్ బయటికి వచ్చి జాన్ వాష్రూమ్లోకి వెళ్ళాడు అని తెలుసుకొని జాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే జాన్ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో రాజీవ్కి డౌట్ వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయగా డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంటుంది. దాంతో రాజీవ్ ఎక్స్ట్రా కీ సహాయంతో ఆ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా అప్పటికే జాన్ వాష్రూమ్లో పడిపోయి చనిపోయి ఉంటాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. జాన్ బాగా డబ్బున్న వ్యాపారవేత్త కావడంతో ఇంకా పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉండటంతో పోలీస్ కమిషనర్ సందీప్ అండ్ టీమ్ని క్రైమ్ సీన్ని పంపించి వీలైనంత త్వరగా కేసుని సాల్వ్ చేయండి అని అంటాడు. ఫోరెన్సిక్ టీమ్ బాడీని చెక్ చేసి బాడీ నార్మల్గా ఉండవలసిన దానికన్నా చాలా ఎక్కువగా చల్లగా ఉంది, బహుశా వాష్రూమ్ క్లోజ్డ్ లొకేషన్లో ఉంది కాబట్టి అలా అయ్యుండవచ్చు. వాష్రూమ్ డోర్ లాక్ చేసి ఉంది, ఆ వాష్రూమ్లోకి వెళ్ళడానికి కేవలం ఒక్క డోర్ మాత్రమే ఉంది, సో ఇది హత్య అయ్యే ఛాన్సే లేదు. అయినా కూడా పోస్ట్మార్టం చేసి కంప్లీట్ రిపోర్ట్ ఇస్తామని చెప్తారు. క్రైమ్ సీన్ మొత్తం పరిశీలించిన సందీప్ సీసీటీవీ కెమెరాలను చెక్ చేయగా జాన్ కాఫీ పట్టంతో క్లీన్ చేసుకోవడానికి వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. సందీప్ టీంలోని కానిస్టేబుల్ సందీప్ని చూసి కాఫీ క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు, అప్పుడే ఆ డోర్ ఆటోమేటిక్గా లాక్ అయి ఉంటుంది, లోపల నుంచి ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యేది, కానీ ఈలోపు కాలు జారి క్రిందపడి తలగాయం అయ్యి చనిపోయాడు. ఇది చాలా సింపుల్ కేస్ సార్ అని అంటాడు. కానీ సందీప్కి మాత్రం వాష్రూమ్లో కాలు జారి పడిపోయే అంత తడి లేదని సీసీటీవీస్ అన్నీ చెక్ చేయగా వాష్రూమ్ వైపు కెమెరా ఉంటుంది కానీ దానిలో వాష్రూమ్ డోర్ కంప్లీట్గా కనిపించే యాంగిల్లో ఫిక్స్ చేసి ఉండదు. కానిస్టేబుల్ సందీప్ను చూసి జాన్ క్యాబిన్లో సీసీటీవీ కెమెరా లేదు, అలాగే ఆఫీస్లో ఉన్న ఏ కెమెరాలోనూ వాష్రూమ్ డోర్ కనిపించేలాగా ఫిక్స్ చేసి లేవు అని అంటాడు. దానితో చనిపోయిన జాన్ గురించి ఎంక్వైరీ చేయగా జాన్ పేరెంట్స్ చనిపోయారని, 2 సార్లు తన పెళ్లి చేసుకొని 2 సార్లు కూడా విడాకులు తీసుకొని ప్రజెంట్ ఒంటరిగా ఉంటున్నాడని తెలుస్తుంది. జాన్ మరణం గురించి తెలుసుకొని గిబ్సన్ ఇప్పుడు ఇక్కడికే బయలుదేరి వస్తున్నాడని కానిస్టేబుల్ చెప్తాడు. ఆ వెంటనే సందీప్ టీం ఆఫీస్లో అందరి దగ్గర ఫోన్స్ కలెక్ట్ చేసుకొని మేము చెప్పే వరకు ఎవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తారు. ఆ వెంటనే ఆఫీస్ వాచ్మెన్తో పాటు అందరినీ ఎంక్వైరీ చేస్తూ వారి చేతులను చెక్ చేస్తూ అలాగే వారి బ్యాగ్స్ కూడా చెక్ చేయడం మొదలు పెడతాడు సందీప్. అదంతా చూస్తున్న కానిస్టేబుల్ మాత్రం ఇది ఒక సింపుల్ యాక్సిడెంట్ కేస్, కాలు జారి పడిపోయిన దానికి ఆఫీస్లో అమ్మాయిల ముందు పెద్ద షెర్లాక్ హోమ్స్ లాగా బిల్డప్ కొడుతున్నాడని తిట్టుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఆఫీస్లోని నీనా
బ్యాగ్లో స్లీపింగ్ పిల్స్ దొరకడంతో సందీప్ నీనాని చూసి ఇవి ఎందుకు వాడుతున్నావు, ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడుతున్నావు అని అనగా ఆ మాటలు విన్న నీనా మాత్రం నిద్ర పట్టడం లేదు అని వాటిని వాడుతున్నాను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాప్లో కొన్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న సందీప్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని అమ్మకూడదు కదా అని నీనా దగ్గర మెడికల్ షాప్ అడ్రస్ తీసుకొని తన కానిస్టేబుల్ని పంపించి ఎంక్వైరీ చేయమంటాడు. ఆ వెంటనే సబాటి ఎంప్లాయ్ మాట్లాడుతూ ఉండగా సబాటి చేతి ఫింగర్కి గాయం అయి ఉండటం గమనించి నీ ఫింగర్కి ఏమైంది అని అడగ్గా సబాటి మాత్రం నా టేబుల్ గీసుకొని బ్లడ్ వచ్చింది అనడంతో వెంటనే సబాటి టేబుల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయగా అక్కడ నిజంగానే టేబుల్ దగ్గర బ్లడ్ అంటి ఉంటుంది. అలాగే సీసీటీవీలో కూడా సబాటి ఫింగర్కి గాయం తగిలినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. అదే టైంకి చనిపోయిన జాన్ పార్ట్నర్ అయినటువంటి గిబ్సన్ ఆఫీస్కి చేరుకోవడంతో సందీప్ గిబ్సన్ని కూడా విచారించడం మొదలు పెడతాడు. గిబ్సన్ సందీప్ను చూసి జాన్ ఈరోజు రాత్రికి ఫ్లైట్కి సింగపూర్కి వెళ్ళి కొన్ని నెలల పాటు అక్కడే ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఈలోపే ఇలా జరిగిపోయింది. బిజినెస్లో చాలామంది శత్రువులు ఉంటారు. సో ఒకరి మీద అనుమానం అని స్పెసిఫిక్గా చెప్పలేమని అంటాడు. సరిగ్గా అదే సమయంలో కానిస్టేబుల్ సందీప్కి కాల్ చేసి మీరు చెప్పినట్లుగానే మెడికల్ షాప్లోకి ఎంక్వైరీ చేశాను. వారు నిజానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే నీనాకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చారంట. ఎవరో డాక్టర్ కురియాకోస్ అనే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్తోనే తనకి మందులు ఇచ్చామని చెప్పడంతో కానిస్టేబుల్ సందీప్కి చెప్తాడు. అది విన్న సందీప్ మాత్రం అవునా, మరి నీనా ఎందుకు డాక్టర్ కురియాకోస్ ప్రిస్క్రిప్షన్తో పిల్స్ తీసుకుంటే నాతో ఎందుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే పిల్స్ తీసుకున్నానని అబద్ధం చెప్తుంది, డాక్టర్ కురియాకోస్ పేరుని ఎందుకు దాచింది అని అనుకుంటాడు. ఆ వెంటనే ఆఫీస్లోకి వెళ్ళి ఆ కార్ ఓనర్ అయినటువంటి అరుణ్ని చూసి నీ కార్ మీద ఉన్న లాలీపాప్ డ్రాయింగ్ ఎవరు వేశారు అని అనగా అది నిన్న అరుణ్ మాత్రం నా కొడుకు గీశాడని చెప్తాడు. దాంతో అరుణ్ కూడా డాక్టర్ కురియాకోస్ పేరును దాస్తున్నాడని అనుమానించి వెంటనే పక్క క్యాబిన్లోకి వెళ్ళిన సందీప్ ఆఫీస్లో అందరి ఫోన్స్ను చెక్ చేయగా వాళ్ళందరూ కూడా డాక్టర్ కురియాకోస్కి కాల్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. దాంతో సందీప్ వెంటనే డాక్టర్ కురియాకోస్ దగ్గరకు వెళ్ళి నీకు వీటెక్ అనే కంపెనీ తెలుసా అని అడగగా డాక్టర్ మాత్రం తడబడుతూ నేనెప్పుడూ ఆ కంపెనీ పేరు వినలేదు అని అంటాడు. దానితో సందీప్ ఆ డాక్టర్ని చూసి అలా ఇలా ఒక కంపెనీలో అందరూ ఒకే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటానికి వచ్చారు, మీకు ఆ కంపెనీలోకి ఎంప్లాయీస్కి సంబంధం ఏమిటి అని అడగగా అప్పుడు డాక్టర్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. డాక్టర్ సందీప్ని చూసి వీటెక్ కంపెనీలో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న మీరాకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నా భార్య మీరాకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేది. కానీ ఒకరోజు సడన్గా మీరా బిడ్డ పురిట్లోనే చనిపోయింది. అలా సడన్గా జరగడంతో మీరా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నేను నా భార్య కలిసి అలా ఎందుకు జరిగింది అని తెలుసుకోవడం కోసం మీరా బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని టెస్ట్ చేశాం. విచిత్రంగా మీరా బాడీలో ఒక ఫారిన్ డ్రగ్ ఆనవాలు కనిపించింది. అదే టైంలో ఇద్దరు యువకులు వారి సరిగ్గా నిద్ర పట్టడం లేదని, తలనొప్పి ఎక్కువగా వస్తుందని నా దగ్గరకు వచ్చారు. వారికి కూడా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అచ్చం మీరా బాడీలో ఉన్నట్లుగానే వారి బాడీలో కూడా ఏదో ఒక ఫారిన్ డ్రగ్ ఆనవాళ్లు కనిపించాయి. ఆ తర్వాత వారిని ఎంక్వైరీ చేస్తే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీరా వర్క్ చేసే వీటెక్ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారు అని తెలిసింది. దాంతో నాకు అనుమానం వచ్చి ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ని పిలిచి వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని ఎంక్వైరీ చేయగా వాళ్ళందరూ కూడా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో వాళ్ళందరూ బ్లడ్ శాంపిల్స్ని ఒకసారి టెస్ట్ చేయగా సేమ్ వాళ్ళందరి బ్లడ్లో సేమ్ అదే ఫారిన్ డ్రగ్ శాంపిల్స్ కనిపించాయి. దాంతో వాళ్ళు రోజు ఆఫీస్లో తాగే వాటర్, టీ, స్నాక్స్ అన్నింటినీ సీక్రెట్గా తెప్పించి ల్యాబ్లో చెక్ చేశాను. అప్పుడే నాకు భయంకరమైన నిజం తెలిసింది. నిజానికి వీటెక్ కంపెనీ ఓనర్ జాన్కి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా ఉంది. దానిలో రకరకాల వ్యాధులకు మందులు కూడా తయారు చేస్తూ ఉంటారు. వారు తయారు చేసిన ఒక యాంటీడోస్ని వీటెక్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి నీటి ద్వారా, ఫుడ్ ద్వారా వారికి తెలియకుండానే ఇచ్చి వారి మీద టెస్ట్ చేశారు. అంటే రెడ్ వైరస్ అనే ఒక వైరస్కి జాన్ కంపెనీ ఒక విరుగుడు మందును కనుక్కొని దాన్ని ముందుగా వీటెక్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ మీద ప్రయోగించారు. ఎంప్లాయీస్ రోజు ఆఫీస్లోకి వెళ్ళగానే బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెస్ను వేసి ఆ పంచింగ్ మిషన్లో వేలు పెడతారు.
అయితే అది నార్మల్ బయోమెట్రిక్ మెషిన్ కాదు. వారు వేలు పెట్టగానే వారికే తెలియకుండా సన్న సూది వారి బ్లడ్ శాంపిల్ని తీసుకుంటుంది. దాని ద్వారా వారికి బాడీలో మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తున్నాయని మానిటర్ చేయగలుగుతుంది. నేను ఇదంతా నిరూపించాలి అని అనుకుంటూ ఉండగానే వారి ఎక్స్పెరిమెంట్ పూర్తయినట్లు ఉంది. ఆఫీస్లోని వాటర్ని, టీని, స్నాక్స్ని అలాగే ఆ పంచింగ్ మిషన్ని కూడా మార్చేశారు. నేను ఆ ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాను. కానీ వారు మాత్రం వారి బాస్ మీద పగ తీర్చుకోవాలని అనుకున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఎలా పగ తీర్చుకోబోతున్నారో నాకు మాత్రం తెలియదు అని అంటాడు. డాక్టర్ ఆ మాటలు విన్న సందీప్ డాక్టర్ని చూసి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బాస్ జాన్ని చంపేశారు. నాకు జాన్కి సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ల్యాబ్ ఎక్కడ ఉందో కనుక్కొని చెప్పండి అని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా వారి ఇళ్లకు పంపించేసి సందీప్ అసలు ఆధారాలు లేకుండా, అది కూడా వాష్రూమ్లోకి ఎవరూ వెళ్లకుండా ఎలా జాన్ని చంపగలిగారని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో ఫోరెన్సిక్ డాక్టర్ సందీప్కి కాల్ చేసి జాన్ చనిపోయిన వాష్రూమ్లో ఎక్కడా కూడా మరొకరి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. అలాగే బాడీ మీద కూడా ఎటువంటి గాయాలు లేవు. కింద పడటం వల్ల మాత్రమే తలకి గాయం అయ్యింది. కానీ ఆ గాయం వల్ల తను చనిపోలేదు. జాన్కి ఆల్రెడీ ఆస్తమా ఉన్నట్లుగా ఉంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడి తాను చనిపోయినట్లుగా ఉన్నాడు అని డాక్టర్ చెప్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి జాన్ చేసిన పని వల్ల ఎంప్లాయీస్ అందరూ కూడా శాశ్వతంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి మతిమరుపు కూడా వచ్చేస్తుంది. దానితో అందరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్లో భాగంగా ముందు జాన్ అలవాట్లు, జాన్ వేసుకునే మెడిసిన్స్ సీక్రెట్గా పరిశీలించి జాన్కి ఆస్తమా ఉన్నట్లుగా తెలుసుకుంటారు. ప్లాన్లో భాగంగా ముందు వారిలో వాచ్మెన్ గార్డెన్ ఏరియాలో పైప్ పాడైపోయిందని చెప్పి కొత్త పైప్ని కొని పాత పైప్ని మాత్రం పార్కింగ్ ఏరియాలో కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ పక్కనే పెడతాడు. ఆ వెంటనే సబాటి తన కార్ని పార్కింగ్ ఏరియాలో సీసీటీవీ కెమెరాకి అడ్డంగా పెట్టి ఆ సిలిండర్స్ ఉన్న ఏరియా సీసీటీవీలో రికార్డ్ అవ్వకుండా చేస్తాడు. ఆ వెంటనే బిబిన్ తన సైకిల్లో లేట్గా ఆఫీస్కి వచ్చి సీసీటీవీ కెమెరా ముందు ఫోన్ మాట్లాడుతున్నట్లుగా అటూ ఇటూ నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నట్లుగా నటించి అనుమానం రాకుండా ఆ కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ దగ్గరకు వెళ్ళి ఆ సిలిండర్ పైప్ని పీకేసి వెంటనే వాచ్మెన్ అక్కడ పెట్టిన పాత పైప్కి ఆ సిలిండర్ కనెక్షన్ పెట్టేసి ఆ పైప్ని నేరుగా జాన్ యూజ్ చేసే వాష్రూమ్ వెంటిలేషన్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే ఆఫీస్లోని సీనియర్ ఎంప్లాయ్ రాజీవ్ బాస్కి నమ్మకస్తుడు కాబట్టి రాజీవ్ని కూడా వారి ప్లాన్లో దూరంగా జరపడం కోసం ప్రాజెక్ట్లో డౌట్స్ ఉన్నాయి అని రాజీవ్ని కాన్ఫరెన్స్ రూమ్లో మీటింగ్కి తీసుకువెళ్ళిపోయి రాజీవ్ని మీటింగ్లో బిజీగా ఉంచుతారు. ఆ వెంటనే ప్లాన్లో భాగంగా సింధు వెళ్ళి జాన్ యూజ్ చేసే కాఫీ మెషిన్లో కాఫీ పౌడర్ ఫిల్ చేస్తున్నట్లుగా నటించి జాన్కి తెలియకుండా కాఫీ మెషిన్ నాజిల్ దగ్గర ఒక చిన్న పేపర్ బాల్స్ని అడ్డంగా పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జాన్ క్యాబిన్లో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో అది ఎక్కడా కూడా రికార్డ్ అయి ఉండదు. దాంతో పేపర్ బాల్స్ అడ్డు ఉండటంతో జాన్ మీద కాఫీ పడటంతో జాన్ క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో నీనా సైలెంట్గా వాటర్ కోసం అన్నట్లుగా అక్కడికి వెళ్ళి ఒక పిన్ సహాయంతో వాష్రూమ్ డోర్ని బయట నుంచి లాక్ చేస్తుంది. అయితే వాష్రూమ్ డోర్ ఏ సీసీటీవీ కెమెరాలోనూ కవర్ అవ్వలేదు కాబట్టి అది కూడా ఎక్కడా రికార్డ్ అయి ఉండదు. ఆ వెంటనే అందరికీ టీ ఇచ్చిన సింధు కావాలనే ప్లాన్ ప్రకారం జాన్ అరుపులు ఎవరికీ వినిపించకుండా వాక్యూమ్ క్లీనర్ని ఆన్ చేసి క్లీనింగ్ చేయడం మొదలు పెడుతుంది. అదే టైంలో ఆఫీస్ బయట కాఫీ తాగటం కోసం వెళ్లిన ముగ్గురు సీసీటీవీ ముందుకు నార్మల్గా నటిస్తూ అక్కడే కూర్చొని సీసీటీవీలో కనపడకుండా చాలా తెలివిగా కార్బన్ డయాక్సైడ్ని రిలీజ్ చేయడంతో అదే నేరుగా వాష్రూమ్లో వెళ్ళిపోతుంది. దాంతో జాన్కి ఊపిరాడక డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో అక్కడే కుప్పకూలి చనిపోతాడు. ఆ వెంటనే నీనా మళ్లీ వాష్రూమ్ దగ్గరకు వెళ్లి వాష్రూమ్ డోర్లో పెట్టిన పిన్ని తీసివేయగా పార్కింగ్ ఏరియాలో ఉన్న ముగ్గురు ఆ వెంటిలేషన్లో పెట్టిన పైప్ని తీసి డస్ట్బిన్లో పడేసి ఏమీ తెలియనట్లుగా ఆఫీస్లోకి వెళ్ళిపోతారు. ఇలా చాలా తెలివిగా జాన్ని చంపేస్తారు. కానీ నీనా బ్యాగ్లో స్లీపింగ్ టాబ్లెట్స్ దొరకడం ఇంకా వారందరూ ఫోన్స్లో కామన్గా డాక్టర్ నంబర్ ఉండటం వల్ల సందీప్కి వారి మీద అనుమానం కలుగుతుంది. అందరూ కలిసి జాన్ని చంపేశారు అని సందీప్కి తెలిసినప్పటికీ
అప్పటికి ఆ ఎంప్లాయీస్కి జరిగింది చాలా పెద్ద ద్రోహం అని అర్థం చేసుకున్న సందీప్పై అధికారులను కలిసి జాన్ది ఒక నార్మల్ మరణం అని రిపోర్ట్ ఇచ్చి కేసుని క్లోజ్ చేస్తాడు. ఇది చూసిన కానిస్టేబుల్ మాత్రం ఈ విషయం నేను ముందే చెప్పా కదా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే డాక్టర్ ద్వారా జాన్కి సంబంధించిన ల్యాబ్ అడ్రస్ కనుక్కున్న సందీప్ సీక్రెట్గా ఆ ల్యాబ్లోకి వెళ్తాడు. అదే టైంలో జాన్ చనిపోవడంతో ఆఫీస్ని చూసుకోవడానికి జాన్ పార్ట్నర్ గిబ్సన్ వస్తాడు. ల్యాబ్లోకి వెళ్ళిన సందీప్ ఏం చేశాడు, ఇంకా గిబ్సన్ మీద కూడా ఎంప్లాయీస్ పగ తీర్చుకున్నారా లేదా అని తెలియాలి అంటే పార్ట్ 2 చూడాల్సిందే. ఈ మూవీకి ఆల్రెడీ పార్ట్ 2ని కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీకి గోళం అనే పేరు ఎందుకు పెట్టారు అంటే గోళం అంటే స్పియర్. జనరల్గా తప్పు చేసిన వారు ఏదో ఒక మూల దాక్కోవాలి అని చూస్తారు. కానీ మీరు మ్యాథ్స్ జియోమెట్రీలోని షేప్స్ని చూస్తే స్క్వేర్స్కి, రెక్టాంగిల్స్కి, ట్రయాంగిల్స్కి ఇంకా అన్ని షేప్స్కి మూలలు ఉంటాయి. సో తప్పు చేసిన వాడు ఏదో ఒక మూలన దాక్కునే అవకాశం ఉంటుంది. కానీ క్రిమినల్ ఒక స్పియర్ అంటే ఒక గోళంలో ఉంటే స్పియర్కి ఎటువంటి మూలలు ఉండవు, అంటే ఈజీగా దొరికిపోతాడు. సింపుల్గా చెప్పాలి అంటే పర్ఫెక్ట్ క్రైమ్ అనేది ఉండదు. తప్పు చేసిన వాడు ఒక స్పియర్లో ఉన్నట్లుగానే చాలా ఈజీగా దొరికిపోతాడు అనేది దీని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.